కాదు. Right, listen. సో ఆల్రెడీ మనకి ఇందులో ఏ ఇస్ పాయింట్ ఏ, ఓకే, పాయింట్ ఏ అనేది మెయిన్ పొజిషన్, పాయింట్ బి ఇస్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఓకే, పాయింట్ ఏ ఇస్ ద మెయిన్ పొజిషన్, పాయింట్ బి ఇస్ ద extreme position. Is it clear? Right. So let m be the mass of the metal bulb. The bulb is slightly displaced and released. The pendulum oscillates when the bulb is at point A. Its weight mg acts vertically downward and balanced by the tension T in a string, okay, which vertically upward direction. So already చెప్పాను మనం, according to Newton third law ఏముంటుందంటే ఎవ్రీ యాక్షన్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, సో మనకి అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇస్ క్లియర్? రైట్. ఇందులో కూడా మనకి ఆ మెటల్ బాబ్ అనేది దాని యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు సో దాన్ని ఏది బ్యాలెన్స్ చేస్తుందండి? రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, ఐ మీన్ టెన్షన్ అంటాం దీన్ని. ఓకే, రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఈస్ కాల్డ్ యాజ్ ది టెన్షన్. సో ఎంజీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు టెన్షన్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అవి రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే ఈ మెటల్ బాబ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. లేదు రెండిట్లో ఏది ఎక్కువైనా కూడా మాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువైంది అనుకోండి, మెటల్ బాబ్ వెయిట్ ఎక్కువ, థ్రెడ్ ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. ఓకే, రైట్. సో ద వెయిట్ mg acts vertically downward and balanced by the its tension. Tension అంటే ఏంటంటే what is the tension? The restoring force per unit length. ఓకే, ఓకే, ఒక యూనిట్ లెంత్ లో ఉండే రీస్టోరింగ్ ఫోర్స్ నే మనం ఏమంటాం? టెన్షన్ అంటాం. ఓకే, రైట్. సో లెట్ వి బి ద పొజిషన్, ఓకే, ఆఫ్ ది పెండులమ్ ఎట్ సమ్ ఇన్స్టెంట్ ఆఫ్ డ్యూరింగ్ ఇట్స్ ఆసిలేషన్. ఎప్పుడైతే సమ్ మనం ఓకే మాక్సిమం ఆంప్లిట్యూడ్, సర్టెన్ ఆంప్లిట్యూడ్, హెవీ ఆంప్లిట్యూడ్ ఇవ్వద్దండి, లైట్ ఆంప్లిట్యూడ్. ఓకే, లైట్ గా డిస్ప్లే చేస్తాం. లైట్ గా డిస్ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఈ పెండులం అనేది ఆసిలేషన్ చేస్తూ ఉంటుంది. ఇది క్లియర్? ఆసిలేషన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో పాయింట్ బి దగ్గర తీసుకోండి. పాయింట్ బి దగ్గర తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓకే, సో దీని యొక్క వెయిట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? ఎగ్జాక్ట్ గా ద వెయిట్ ఆఫ్ ది మెటల్ బాబ్ can be resolved into two perpendicular components. Okay, perpendicular components గా డివైడ్ అవుతూ ఉంటుంది the weight of the metal bulb at position B. ఎందుకు? సో లిసన్, జాగ్రత్తగా వినండి, ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మెయిన్ పాయింట్ ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు వెయిట్ అనేది ఓన్లీ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ దీని కాంపోనెంట్స్ గా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పాయింట్ బి కి రీచ్ అవుతుందో అక్కడ కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తాం. వాట్ ఇస్ ద రీజన్? two sides force are వెరీ గుడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ జనరల్ గా ఓకే, సో ఆటోమేటిక్ ఈ ఆసిలేషన్స్ వేసేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఈ మెటల్ బాబ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ లోకి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ లోకి వెళ్ళగానే ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో ఉంటుందా, మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది అది పొజిషన్. ఎందుకు? డ్యూ టు రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది? మళ్ళీ రివర్స్, మళ్ళీ బ్యాక్ పవర్ డైరెక్షన్ లో వస్తుంది. ఓకే, రైట్. సో చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుందండి? ఈ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఏమవుతుంది? ఇన్ జనరల్ గా ఇక్కడ ఏమవుతుంది? టూ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే, ఒకటేమో ఓకే ఈ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లో ఒక కాంపోనెంట్. ఓకే, సో ఇంకొకటి ఏమో ఈ డైరెక్షన్, ఐ మీన్ రీస్టోరింగ్ ఫోర్స్ బ్యాక్ అండ్ ఫోర్త్. మిడిల్ ఉండేది ఏమవుతుంది? రిజల్టెంట్ అవుతుంది, ఎంజీ, మాక్సిమం ఎంజీ అవుతుంది. ఓకే, సో ఇది ఏమవుతుందండి? ఇక్కడ చూడండి. ఓకే, ఇవి పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అండి. ఒకటేమో ఎక్స్ యాక్సిస్, ఒకటేమో వై యాక్సిస్ అవుతుంది, ఒకటేమో ఎక్స్ యాక్సిస్ అవుతుంది. మిడిల్ ఉండే దాన్ని ఏమంటాం? రిజల్టెంట్, ఐ మీన్ అదే మాక్సిమం. ఓకే, అదే మాక్సిమం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎంజీ. ఓకే, రైట్. సో టూ కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ద వెయిట్ ఎట్ పాయింట్ బి, the weight
mg is act vertically downward direction and it can be resolved into two mutual perpendicular components. The components mg cos theta acts in a direction of string. Okay, so mg ఇందులో మనకి ఆల్రెడీ తెలుసు మనకి. సో x యాక్సిస్ y యాక్సిస్ గా మనం కాంపోనెంట్స్ డివైడ్ చేసినప్పుడు y కాంపోనెంట్ ఏమవుతుంది, x కాంపోనెంట్ ఏమవుతుంది? y కాంపోనెంట్ u sin theta. యూ అక్కడ ఏంది, నువ్వు వెలాసిటీ, ఇక్కడ ఏంటిది వెయిట్ అన్నప్పుడు ఏమవుతుంది, యూ ప్లేస్ లో ఏమొస్తుంది, mg వస్తుంది. mg x కాంపోనెంట్ ఏమవుతుంది, y కాంపోనెంట్ ఏమవుతుంది చెప్పండి. y కాంపోనెంట్ mg sin theta. y కాంపోనెంట్ mg sin theta. వెరీ గుడ్. x కాంపోనెంట్ ఏమో mg cos theta. mg cos theta. రైట్. సో ఓకే, ఇక్కడ మనకి టీటా అనేది, బట్ టీటా అనేది ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ బట్టి మనము వర్టికల్ హార్జెంటల్ కాంపోనెంట్స్ అనేది చేంజ్ అవుతాయని చెప్పాను మీకు. ఐడియా ఉంది కదా? రైట్. సో ఇక్కడ టీటా అనేది y యాక్సిస్ తోని ఇక్కడ ఇలా ఉంది. ఓకే, ఐ మీన్ ఇదే కదా y యాక్సిస్ తోని ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, mg cos theta అవుతుంది. ఓకే, mg cos theta. ఇటు సైడ్ ఏమవుతుందండి, అప్పుడు x కాంపోనెంట్ ఏమవుతుందండి, mg sin theta అవుతుంది. ఇదేమో mg sin theta అవుతుంది. ఈ వర్టికల్ గా ఓకే, హార్జెంటల్ ఏమవుతుంది, mg sin theta అవుతుంది. వర్టికల్ గా ఏమవుతుంది, mg cos theta అవుతుంది. ఇస్ క్లియర్? చూడండి, నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ చేసేది ఏమవుతుంది, mg cos theta అవుతుంది. ఈ హార్జెంటల్ గా ఏమవుతుంది, ఆసిలేషన్ డైరెక్షన్ లో mg sin theta అవుతుంది. ఓకే, రైట్. So the component mg cos theta is act in a direction of the string. It's balanced by the tension T in the string. So చూడండి, ఇటు పాయింట్ B అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుందండి. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసేది ఏంటి, ఏ కాంపోనెంట్ అవుతుందండి, B పొజిషన్ లో ఉన్నప్పుడు. B పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ కాంపోనెంట్ బ్యాలెన్స్ చేస్తుంది టెన్షన్? mg sin theta నా cos theta నా? mg sin theta బ్యాలెన్స్ చేస్తుంది. mg cos theta ఇంతకుముందే చెప్పాను. ఓకే, సో పొజిషన్ లా ఇక్కడ ఇది చూడండి, ఇది ఇగో ఇదండి అని పాయింట్ అవుట్ చేశారా? ఇది ఏమవుతుందండి, లాస్ట్ నేను చేసేది బ్లర్ చేసేది ఏంటిది, mg cos theta అవుతుంది. ఈ బ్లర్ ఇటు దీనికి పర్పెండిక్యులర్ కూడా ఏమవుతుంది, mg sin theta అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, పాయింట్ బి లో టెన్షన్ టీ ని బ్యాలెన్స్ చేసే కాంపోనెంట్ ఏమవుతుంది, mg cos theta. వెరీ గుడ్. రీస్టోరింగ్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేసే కాంపోనెంట్ ఏమవుతుంది, mg sin theta. Right. So the component of mg sin theta is tangential to the displacement and try to bring the pendulum back to in p position. అప్పుడు ఏమవుతుంది, mg sin theta అనేది mg sin theta కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఓకే, ఆ మెటల్ బాబ్ ని, ఆ సింపుల్ పెండులాన్ని మళ్ళీ మీన్ పొజిషన్ వైపుకి తీసుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ టూ కాంపోనెంట్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. mg cos theta అనేది టెన్షన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. mg sin theta హార్జెంటల్ యాక్ట్ అవుతుంది కాబట్టి mg sin theta ఏం చేస్తుంది, రీస్టోరింగ్ ఫోర్సెస్ ని ఓకే డెవలప్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండులం అనేది మెయిన్ ఏంది ఎక్స్ట్రీమ్ పొజిషన్ లోకి వెళ్ళింది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మళ్ళీ మెయిన్ పొజిషన్ రావడానికి mg sin theta అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది థియరిటికల్ గా, ఇది టోటల్ థియరిటికల్. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, మనకి మ్యాథమెటికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందులో మీరు ఏం రాయాలి, ఫస్ట్ డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ ఏం రాయాలి, ఓకే, సో ఇందులో డెఫినేషన్ వచ్చేసి ఐడియల్ సింపుల్ పెండులం. వాట్ ఈస్ ఐడియల్ సింపుల్ పెండులం? ఐడియల్ సింపుల్ పెండులం డెఫినేషన్ రాసి ద నెక్స్ట్ ఐడియల్ సింపుల్ పెండులం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు, ఎందుకు రీజన్ రాయాలి. రీజన్ రాసి దాని పర్పస్ లో మరి దానికి ఆల్టర్నేటివ్ గా మరి ఏముంది అంటే మనం జనరల్ గా కార్డన్ థ్రెడ్ యూజ్ చేసి ఒక మెటల్ బాబ్ కి రిజల్ట్ సపోర్ట్ చేస్తే అది సింపుల్ పెండులం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు సింపుల్ పెండులం ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏంటి, మెయిన్ పొజిషన్ ఏం తీసుకున్నారు, ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం, ఏంటి పాయింట్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఏంటిది, సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఏంటిది, వాటి మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఏమంటాం, ఓకే, లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం. ఓకే, దీని యొక్క వెయిట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఓకే, మెయిన్ పొజిషన్ లో ఉన్నప్పుడు వెయిట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది,
ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళగానే దీని వెయిట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఇది మనం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో ఏ పాయింట్ కూడా మిస్ కాదు. క్లియర్? ఓకే, ఎనీ మోర్ డౌట్స్? నో సార్. రైట్, ఇది క్లియర్ గా ఓకే, ఇది బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు. ఇది ఓకే. రైట్, నెక్స్ట్ మ్యాథమెటికల్. సో ఇంతమంది చెప్పాను మనం రీస్టోరింగ్ ఫోర్స్ అనేది. రీస్టోరింగ్ ఫోర్స్ ఏ కాంపోనెంట్ అది? ఏ కాంపోనెంట్ అవుతుందండి రీస్టోరింగ్ ఫోర్స్? X component. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి? Use mg sin theta. వెరీ గుడ్. ఓకే, mg sin theta అవుతుంది. ఓకే, రీస్టోరింగ్ ఫోర్స్ F is equals to mg sin theta. ఓకే, సో నేను ఇక్కడ మైనస్ తో ఇండికేట్ చేస్తున్నానండి. మైనస్ ఎందుకు తీసుకున్నా అని చెప్పాను. మైనస్ ఆపోజిట్ ఉంటుంది, యాక్సిలరేషన్ కి ఆపోజిట్ ఉంటుంది. ఓకే, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా, ఫోర్స్ ఏమవుతుందండి? ఓకే, ఎంజీ మైనస్ ఎంజీ సైన్ థీటా. ఎందుకు అది? సో మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ లోకి వస్తుందా, ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మెయిన్ పొజిషన్ కి వస్తుందా? ఈ రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల. చెప్పండి, రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్తుందా, ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మెయిన్ పొజిషన్ కి వస్తుందా? Extreme to mean. వెరీ గుడ్. ఎక్స్ట్రీమ్ టు మెయిన్ పొజిషన్ కాబట్టి రివర్స్ డైరెక్ట్, అందుకోసమే నెగటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, రైట్. సో మైనస్ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ నెగటివ్ సైన్ ఈజ్ ఇండికేట్ దట్ ద ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ది డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ది డిస్ప్లేస్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఏంటండి? ఫోర్స్ కి ఫార్ములా ఏంటండి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా? మాస్ ఇంటూ ఫోర్స్ కి మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ నేను ఫోర్స్ ని రీస్టోరింగ్ ఫోర్స్ తీసుకున్నా. అప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? Minus g. ఇక్కడ డైరెక్ట్ ఈ ఈక్వేషన్ లో చెప్పండి నాకు. ఈ ఈక్వేషన్ లో Force by mass. ఏమవుతుంది? ఈ ఫోర్స్ అంటే ఏంటిది? రీస్టోరింగ్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటిదండి? Minus m. Restoring. Minus mg sin theta. theta by m. ఇప్పుడు ఇది ఒకవేళ లింక్ మేబీ ఇంకో 1 minute లో లింక్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, కంటిన్యూ చేస్తా క్లాస్ 10 minutes. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. లింక్ అయిపోయిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం అవుతుంది. వాట్ ఈస్ ఎఫ్? ఎఫ్ మీన్స్ రీస్టోరింగ్ ఫోర్స్. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ రీస్టోరింగ్ ఫోర్స్ ఏమవుతుంది? మైనస్ ఎంజీ సైన్ థీటా. మైనస్ ఎంజీ సైన్ థీటా బై ఎం అవుతుంది. ఎంఎం గెట్స్ క్యాన్సర్. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? Minus g sin theta. అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్. ఓకే, రైట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టీటా ఈస్ వెరీ స్మాల్, యాంగిల్ అనేది వెరీ స్మాల్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? టీటాని నెగ్లెక్ట్ చేస్తాం. ఏం చేస్తామండి? టీటా ఈజ్ ఈక్వల్ టు యూనిటీ తీసుకుంటాం. ఓకే, సో మామూలుగా అయితే మనం ఏం తీసుకుంటాం? టీటా. ఓకే, టీటాని నెగ్లెక్ట్ చేస్తాం. టీటా అనేది చాలా తక్కువ ఉంది, అందులో మళ్ళీ సైన్ టీటా అంటే ఏమవుతుందండి? టీటానే నెగ్లెక్ట్ చేసాం అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? సైన్ టీటా 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ గా యూనిటీ 1 తీసుకుంటాం. వై? బికాస్ టీటా ఈజ్ వెరీ స్మాల్. ఒకవేళ టీటా అనేది స్మాల్ అయింది, వెరీ స్మాల్, యాంగిల్ అనేది వెరీ స్మాల్, అప్పుడు ఏం తీసుకుంటాం? సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ టీటా తీసుకుంటాం.
ఓకే, ఇక్కడ సైన్ టీటా బదులు సైన్ టీటా ఈజ్ టేకెన్ యాజ్ ది టీటా. अब तुम्हें नहीं खाई थी अम्मी, कब खाते फिर? ఎందుకు యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుందండి? మైనస్ జీ టీటా. జీ టీటా, టీటా ఈజ్ వెరీ స్మాల్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం? జీ టీటా తీసుకుంటాం. ఓకే, రైట్. సో దీన్ని ఎక్స్ప్రెషన్, దీనికి ఒక ఎక్స్ప్రెషన్ వన్ ఇవ్వండి. రైట్. ఇన్ జనరల్, సో మనకి ఇంతకుముందు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసాం. ఓకే, డయాగ్రామ్ లో ఓకే డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి ఏమవుతుందండి? ఓకే, పాయింట్ ఆఫ్ ఆసిలేషన్ నుండి సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎల్ అవుతుంది, లెంత్ ఆఫ్ ది సింబల్. పాయింట్ ఏ నుండి పాయింట్ మీ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? వై అవుతుంది, డిస్ప్లేస్మెంట్. ఓకే, సో నాకు యాంగిల్ టీటా, టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు చెప్పండి? టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? హలో, ఫార్ములా ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈజ్ भाई भाई ఆర్క్ బై ఎల్. ఓకే, ఆర్క్ బై ఏమని తీసుకోవచ్చు? ఆర్క్ బై రేడియస్. టీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ అంటే ఏమవుతుంది? వై. ఆర్క్ అంటే ఇది వై కదా, ఆర్క్ అంటే ఏమవుతుంది? వై. రేడియస్. టీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎల్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. కాపీ చేసుకోండి. రైట్. కాపీ చేస్తే ఏమొస్తుంది? ఏమొచ్చిందని చెప్పండి. ఏమవుతుందండి? ఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ జీ ఇంటూ వై బై ఎల్. మైనస్ జీ ఇంటూ వై బై ఎల్ అవుతుంది. సో దీన్నే నేను ఈ విధంగా రాస్తున్నానండి. ఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఓకే జీ బై ఎల్ ఇంటూ వై అని రాస్తున్నాం. రాసుకోవచ్చుగా? జస్ట్ అటు ఇటు రాసినాం.
ఓకే, మైనస్ జీ బై ఎల్ ఇంటూ వై అని రాసుకుంటున్నాం. సో ఇంకా ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి దీనికి. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3. సో దీన్ని బట్టి అకార్డింగ్ టు మనకి కండిషన్, సో కండిషన్స్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్. ఐడియా ఉందా? యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది displacement and quite opposite to the opposite direction to the displacement. 2 conditions satisfy అయినాయా చూడండి. అయినాయా? Acceleration is directly proportional to the displacement and opposite direction to the displacement. అంటే ఏం చేసాం, ఈ ఈక్వేషన్ కాన్స్టెంట్ ప్లేస్ ఏమని రాసుకోవచ్చు మనం, ప్రపోర్షనాలిటీ అని రాసుకోవచ్చు. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? అండర్స్టాండ్? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏవై అవుతుంది. ఇక్కడ అంటే దీని మీనింగ్ ఇక్కడ ఏమవుతుందండి, జీ బై ఎల్ అనేది ఏమవుతుందండి, కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, జీ బై ఎల్ అనేది ఏమవుతుందండి, కాన్స్టెంట్ అవుతుంది. ఈ ఈక్వేషన్ 3 ని మనం ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్, ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్ కి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాం మనం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సలరేషన్? గుర్తుకుందా? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్. యాక్సలరేషన్ కి మనం ఫార్ములాని డిరైవ్ చేసాం. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? మైనస్ ఒమేగా స్క్వేర్ వై. Omega square. వై. సో ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఈక్వేషన్ 3 ని ఈక్వేషన్ 4 ని రెండింటిని కంపేర్ చేయండి. అంటే కంపేర్ చేస్తే ఇందులో సో ఇది కూడా ఈక్వేషన్ 3 లో ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ వై అవుతుంది. ఈక్వేషన్ 4 ఏమవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఒమేగా స్క్వేర్ వై అవుతుంది. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు సేమ్. ఇక్కడ కాన్స్టెంట్ ని, రెండు స్టేట్మెంట్ సేమ్ కాబట్టి కాన్స్టెంట్ ని ఈక్వల్ చేయండి అంతే. కాన్స్టెంట్ ని ఈక్వల్ చేయండి. కాన్స్టెంట్ ని ఈక్వల్ చేస్తే ఏమవుతుందో చెప్పండి నాకు ఆన్సర్. కాన్స్టెంట్ ని ఈక్వల్ చేయండి. రెండు స్టేట్మెంట్ సేమ్, రెండింటి యొక్క ఫుల్ ఫామ్ కూడా సేమ్. ఓకే, రెండింటి యొక్క ఫుల్ ఫామ్ చేసినప్పుడు కాన్స్టెంట్ ని ఈక్వల్ చేయండి. అంటే ఏమవుతుందో చెప్పండి. కాన్స్టెంట్ ని ఈక్వల్ చేయండి. అంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ సార్. వెరీ గుడ్. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీ బై ఎల్ అవుతుంది. దెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ Root G by L. ఓకే, ఇది యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు చెప్పండి టైం పీరియడ్ మనం ఏం చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ కి ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. ఇప్పుడు ఒమేగాని సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఈజ్ ఈక్వల్స్ 2π ద రూట్ ఆఫ్ జీ బై ఎల్ అవుతుంది. సో దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, టీ ఈజ్ ఈక్వల్స్ 2π డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ తీసుకొస్తే ఏమవుతుందండి, ఎల్ బై జీ. సో దిస్ ఈస్ ద formula for time period. Okay, this is the formula for time period. T is equals to 2π by omega. Right? ఇప్పుడు అర్థమైందా? ఏం లేదండి, ఒకసారి లాస్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ కి వెళ్ళండి. టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి, యాంగులర్ వెలాసిటీ కావాలి. యాంగులర్ వెలాసిటీ కావాలంటే ఏం కనుక్కోవాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఓకేనా? సో యాక్సలరేషన్ కనుక్కొని సో దాని నుండి మన యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని టైం పీరియడ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం పీరియడ్ ఫర్ సింపుల్ పెండులం అనేది వస్తుంది. ఇది లాంగ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ 2π అండ్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. అందరు నోట్ చేసుకున్నారు కదా.